సత్య అయితే మహాదేవి అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏ తండ్రి కన్న కొడుకుని చావమని పంపడు. అలాంటిది మీరు పంపిస్తున్నారు. ఏమనుకోవాలి అని గట్టిగా సత్య అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి మహాదేవి అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటిది ఇలా అడుగుతుంది అని అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక సత్య అయితే చాలా కోపంగా మహాదేవయ్య కాసి చూస్తూ ఉంటుంది. అయితే అన్ని నిజాలు తెలుసుకుని మాట్లాడుతున్నట్లుగా ఉన్నావు. నీకు నిజం తెలిసిందని నాకు అర్థమయ్యింది. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? ఏదైనా చేయగలవా? నీలో ఏదైనా ఉందా చేయడానికి? అనైతే మహాదేవయ్య గట్టిగా అడుగుతూ ఉంటాడు సత్యకి. ఇక సత్య అయితే ఆ మాటలకి షాక్ అయ్యి, ఏం చేస్తానో చూస్తారు కదా! నీ నుంచి కృష్ణని నాకు లాక్కుంటాను. మీకు దూరం చేస్తాను కృష్ణని. మీ గురించి నేను ఎలా చెప్పాలో అలాగా సాక్ష్యాలతో సహా చెప్తాను అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి మహాదేవయ్య అయితే షాక్ అవుతూ ఉంటాడు. అలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక మహాదేవ అయితే సత్య ఇలా అంటూ ఉంటుంది. మీ నుంచి క్రిష్‌ని దూరం చేసి మీ బండారం బయట పెడతాను. మీ అసలు రూపము క్రిష్‌కి తెలిసేలా నేను చేస్తాను. అలా చేసిన తర్వాత క్రిష్‌ని మీకు అస్సలు కాకుండా చేస్తాను. మీకు దూరంగా ఉండి తన్ని మంచి మనిషిలా నేను మార్చుకుంటాను అని చెప్పి సత్య అయితే సవాలు విసురుతూ ఉంటుంది. ఇక సత్య విసిరిన సవాలుకి మహాదేవయ్య అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ఇది అన్నంత పని చేస్తుందా ఏంటి? అనైతే షాక్ అవుతూ ఉంటాడు. ఇక నువ్వేం చేయలేవు. వాడు నా మాటే వింటాడు అని అంటే, అదే నేను మీ మాట వినకుండా చేస్తాను. మీకు దూరం చేస్తానని చాలా గట్టిగా అంటూ ఉంటుంది సత్య.